హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా కౌన్సిలింగ్, ఎన్ఐటీలు, ఐఐటీలు, ట్రిపుల్ అలాగే జిఎఫ్టీ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్, వీటన్నిటి కోసం జరిగేటువంటి ఒక కౌన్సిలింగ్. దాదాపు 45 డేస్ పాటు జరిగే ఈ కౌన్సిలింగ్లో మనం చేయకూడని తప్పులు చాలా ఉంటాయి. ప్రతి సంవత్సరం కౌన్సిలింగ్కి సంబంధించి చూస్తూ ఉంటాం కాబట్టి స్టూడెంట్స్ ఎక్కువగా చేసేటువంటి తప్పులు, ఆ తప్పుల్ని తప్పు అని మనం చెప్తే చాలా బాధపడతారు. కాబట్టి సక్సెస్ ఫార్ములా అనే పేరుతోటి రోజుకు ఒక పాయింట్తో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవాళ చెప్పేటువంటి ఇది ఎవరిని బాధ పెట్టడం కోసం కాదు. కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో మెంటర్షిప్ అనేది స్టార్ట్ చేసిన వ్యక్తిగా, అలాగే కొన్ని సంవత్సరాలుగా చాలామంది, కొన్ని వేల మంది స్టూడెంట్స్కి ఐఐటీలోని ఎన్ఐటీని గైడెన్స్ ఇచ్చిన వ్యక్తిగా మాత్రమే నా అనుభవంతో మాత్రం ఈ మాటలు చెప్తున్నా. మీరెవరు తప్పుగా అనుకున్నా అనుకోకపోయినా చెప్పాల్సినవి, ఒక్క స్టూడెంట్ కూడా అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ మాటలన్నీ మీరు పాజిటివ్ వేలో తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇందులో సక్సెస్ ఫార్ములాలో అంటే మీరు తప్పులు చేసే దాంట్లో మొదటి తప్పు లేదా అతిపెద్ద తప్పు, అతిపెద్ద జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, స్టూడెంట్స్ అందరూ కూడాను కష్టపడ్డారు, ర్యాంక్ వచ్చేసింది. ఇక్కడే అసలైన డ్రామా స్టార్ట్ అవుతుంది. ఏంటి అంటే, మనకేం కావాలో వెతుక్కుంటారు తప్ప మనకొచ్చిన దానికి ఏదొస్తుందో వెతుక్కోరు. ఇది స్టూడెంట్స్ అందరూ చేసేటువంటి పెద్ద మిస్టేక్ అనమాట. లాస్ట్లో అల్లాడిపోతారు. లాస్ట్లో మాక్ ఒకసారి 7వ రోజు 8వ రోజు మాక్గా రిలీజ్ చేస్తారు. ఒక ట్రయల్ పార్టీ, ఒక మాక్ అలాట్మెంట్ అంటారు. అది వచ్చిన తర్వాత ఎక్కడ సీట్ రాక వెంబేలు ఎత్తిపోయి అప్పుడు ఏం చేయాలి, అప్పుడు మెంటర్షిప్ ఎవరు, వాళ్ళెవరు, వీళ్ళెవరు, ఇలా ఎత్తుక్కుంటూ ఉంటారు. ఇవన్నీ మేము చూసేవే. కాబట్టి మొట్టమొదటి ఫార్ములా సక్సెస్కి మొదటి మెట్టు ఏంటంటే, మీ ర్యాంకుకి ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది ఒక పేపర్ మీద రాసుకోండి. మీరు జాయిన్ అయినా అవ్వకపోయినా, ఇంక్లూడింగ్ బయోటెక్నాలజీ, సివిల్ అన్నీ, అంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఓకే, ఒక యావరేజ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ తప్పనిసరిగా సిఎస్సి దగ్గర నుంచి బయోటెక్నాలజీ వరకు ఎక్కడెక్కడ వస్తున్నాయి ఒక్క పేపర్ మీద కష్టపడి ఒక అరగంట రాసుకోండి. అలా రాసుకోగలిగితేనే మీకు కౌన్సిలింగ్లో చాలా ఈజీ అవుతుంది. అలా కాకుండా నాకేం కావాలి అంటే, దీన్ని చెప్పిన దానికి మీనింగ్ ఏంటంటే, చాలామంది వెంటనే సిఎస్సి వెతుక్కుంటారు, వాళ్ళకి అది కావాలి కాబట్టి. నా ర్యాంకుకి ఎక్కడ వస్తుంది, నా ర్యాంకుకి అసలు ఏమొస్తున్నాయి అనేదే ఆలోచన చేయరు. కొన్ని సిఎస్సి ఒక్కటే భవిష్యత్తు కాదు, అలానే భవిష్యత్తు కాదు అని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. మనకి ఎక్కడ వస్తున్నాయో అందులోంచి బెస్ట్ తీసుకోగలగటమే సక్సెస్. నేను కూడా ముఖేష్ అంబానీకి పుట్టుంటే కాదు కదా. మనకి ఏమొస్తున్నాయి, ఇప్పుడు నేనున్న ప్రజెంట్ సిచ్యుయేషన్లో నాకున్న ర్యాంకుకి ఏ కాలేజీల్లో వస్తున్నాయి, అందులో బెస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, ఇలా గనక చూసుకోగలిగితే సక్సెస్ డెఫినెట్గా ఉంటుంది. గ్యారంటీగా ఫస్ట్ రౌండ్లోనే మీకు ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా నాకేం కావాలి, నాకు కంప్యూటర్ సైన్స్ కావాలి, లేకపోతే వరంగల్ కావాలి, వరంగల్ వస్తే వెరీ గుడ్. అసలు ముందు మనకు ఎక్కడ వస్తున్నాయో చెక్ చేసుకోవాలి కదా. కాబట్టి స్టూడెంట్స్ అందరూ తప్పనిసరిగా మీరు చేయాల్సిన ఫస్ట్ సక్సెస్ టిప్ ఏంటి అంటే, సెర్చ్ విత్ అవర్ ర్యాంక్. మనకొచ్చిన ర్యాంకుతో మీరు చెక్ చేసుకోండి. ఇందులో మీరు కేవలం జోసా సైట్ మాత్రమే చూడండి. ఇంకా ఎవరు పంపించిన పీడిఎఫ్లు, ఏ కాలేజీ ప్రిడిక్టర్లు, ఏ యాప్లు మీరు దయచేసి చూడకండి. చూస్తాం సార్, నాకు అక్కడ యూట్యూబర్ ఎవరో చెప్పారు, లేక ఇక్కడ కాలేజీ ప్రిడిక్ట్ ఏమైనా చెప్పింది, లేకపోతే ఇంకెవరో చెప్పారు నాకు ఇక్కడ సీట్ వస్తుంది అనుకుంటే అది మీ చాయిస్. జోసాని మాత్రమే నమ్మండి. జోసా లాస్ట్ ఇయర్ 5 రౌండ్స్లో వచ్చుంటే మనకి ఛాన్సెస్ ఉంటుందేమో చూసుకొని రాసుకోండి. ఇది నేను చెప్పాలనుకున్న స్ట్రైట్ ఫార్వర్డ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మన ర్యాంక్కి ఎక్కడ వస్తున్నాయో రాసుకోండి. దానిలోంచి బెస్ట్ వెతుక్కొని అప్పుడు మన కోరికలు ఏంటో చూసుకోవాలి. అంతేగాని మొట్టమొదటే సిఎస్సి, నాకు సిఎస్సి కావాలి, ఆ కాలేజీలోనే కావాలి, ఇది ప్రొసీజర్ కాదు. స్టూడెంట్స్ ప్రాక్టికల్గా ఉండండి. కౌన్సిలింగ్ టైంలో కౌన్సిలింగ్ అంటేనే కొన్ని వేల మంది పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఆ పరుగు పందెంలో మనం ముందుండాల్సిన పని లేదు. మనకు వచ్చిన ర్యాంక్కి కరెక్ట్గా పెట్టుకోగలిగితే డెఫినెట్గా మీకు మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అది మిస్ చేసుకోవద్దు. మీ వెనకాల వాడికో, మీ తొందరపాటు నిర్ణయం వల్ల వేరెవరికో ఆ సీటుని మీరు కేటాయించద్దు. ఇది నేను చెప్పాలనుకున్న ఫస్ట్ పాయింట్ ఇది. ఇలాంటి పాయింట్స్ మీకు ప్రతి వీడియోలో ప్రతిరోజు రిలీజ్ చేస్తాను. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.